ఈ సమయం ముందు యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము మన ఎడల ఆయనకంట వాత్సల్యత కలుగుతుందంట. ఆమేన్. చూసారా, ఆ తండ్రి స్వభావమే మన స్వభావం. అందుకనే మన పిల్లల ఎడల మనకు కూడా వాత్సల్యత ఎలాగైతే ఉంటుందో అలాగే తండ్రి అయినటువంటి దేవుడికి మన మీద ఆయనకు వాత్సల్యత అంట. రోజు రోజుకి మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్నో పొరపాట్లు చేసినా రోజు రోజుకి మన మీద ఆయనకి వాత్సల్యత కలుగుతుందంట. చూసారా ఎంత కృప కలిగిన దేవుడు. ఈ మాటలు చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివయ్యా. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఎంతైనా ఆయన నమ్మదగిన వాడుగా ఉండి మన ఎడల దినదినము మన ఎడల ఆయన వాత్సల్యత చూపుతున్నాడంట. దేవుని స్తోత్రం. దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించినట్టయితే దేవుని స్తోత్రం, మనల్ని ఆశ్రయించే దేవుడు ఆ యేసయ్య. దేవుడి మాటలు దీవించునుగాక.